కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడి ఈ రోజుకి ఇంతవరకు వారు హామీలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఒక పెన్షను తూతు మంత్రంగా ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ తప్ప మిగతా ఏం చేయలేదనే ఉద్దేశంతో వారికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో మేము ఖాళీ బజావో కార్యక్రమం కింద కలెక్టరేట్ ఎదుట పిసిసి అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉద్దేశం ఒకటే, వారు ఏ ఉద్దేశంతో అయితే ప్రజలు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టబెట్టినారో ఆ ఉద్దేశం నెరవేరాలా, వారు చెప్పినటువంటి పథకాలు తప్పకుండా నెరవేర్చి ప్రజలందరూ క్షేమం కోసం చూడాలనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రకంగా వారికి గుర్తు చేయడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తిరిగి గుర్తు తెచ్చుకొని చెప్తానని చేస్తానని మాట ఇచ్చిన పథకాలన్నింటినీ వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు, అది ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామన్నారు, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తర్వాత ప్రతి ఆడపిల్ల కుటుంబంలో 15,000 రూపాయలు ఇస్తామన్నారు. తర్వాత చదువుకునే వాళ్ళకి 15,000 రూపాయలు, ప్రతి ఒక్కటి కూడా ఉచిత బస్సు సౌకర్యం. అది ఇప్పుడు పక్కన మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ తర్వాత కర్ణాటకలో ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది. అది వెంటనే ఇక్కడ కల్పించాలని మేము గతంలో కూడా మేము అడగడం జరిగింది. కాబట్టి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తప్పకుండా అది వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రజాక్షేమం కోసము మేము పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి గుర్తు చేస్తూ ఉన్నాం. మేము తప్పకుండా ప్రజాక్షేమం కోసము మా పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్పెషల్ స్టేటస్ ఇస్తాము, తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తాము, కావాల్సిన ఫండ్స్ ఇస్తామని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా తెలపడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసుకుని తప్పకుండా మాటించినటువంటి పథకాలు నెరవేర్చాలని, ఇంకొకటి ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి ఇక్కడ ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టినట్టు కొప్పర్తి ఒక ఫ్యాక్టరీ ఎంఎస్ఎంఈ తీసుకుపోయి అమరావతికి ఏర్పాటు చేసినారు. తర్వాత ఇక్కడ ఉన్న రైతులందరూ ఉపయోగపడేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కూడా ఓన్గా ఉంది. డబ్బుతో కట్టినటువంటి బిల్డింగ్ కూడా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామంటే ప్రజలు ఎవరు నమ్మలేదు. అయినప్పటికీ ఒక ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఇస్తే దాన్ని ఈరోజు సూపర్ ఫ్లప్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎలక్షన్ తర్వాత చూస్తూ ఉంటే భయం వేస్తుందనే క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏమయ్యా ఎలక్షన్ తర్వాత చూస్తే భయం వేస్తుంది నీకు, ఎలక్షన్ ముందు చూస్తే అది భయం లేదా? ఎలక్షన్ ముందుకు తర్వాతకి ఏం తేడా? ముందు వచ్చేసి నువ్వు అన్నావు అదే బడ్జెట్ ఉండింది, ఫైనాన్షియల్గా అదే కండిషన్లో ఉండింది ఆంధ్రప్రదేశ్, అప్పుడైతే ఖచ్చితంగా సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నావు. ఎలక్షన్ అయిపోతా నేను ఏమంటున్నావు? బడ్జెట్ చూస్తూ ఉంటే ఫైనాన్షియల్ కండిషన్ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి చాలా క్రిటికల్గా ఉంది, మేము చేయలేమంటున్నాం. అంటే ఇది కేవలం ప్రజలకు మోసం చేయడం కాకుండా ఇంకేంటి అని అడుగుతున్నాం. కడపలో పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు. విజయజ్యోతి మేడం గారు, విజయజ్యోతి అమ్మ గారు చాలా పవర్ఫుల్. అదేవిధంగా ముజిరెడ్డి సార్ గారు ఉన్నారు. మన ఆంధ్రాకు ఐరన్ లేడీ మనకు షర్మిలమ్మ గారు ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎప్పటి వరకైతే ఈ పథకాలను అమలు చేయదో మేము పోరాడుతూనే ఉంటాము. ఖచ్చితంగా పోరాడి దాన్ని సాధిస్తాము. ఈ సూపర్ సిక్స్ అమలు కావాలని మేము పోరాడతాము. ఇదేదో అయితే ఉందో వైసీపీ పోరాడదు, ఎందుకంటే లోపల అది కూడా బీజేపీతో ఉంది కాబట్టి అది పోరాడాలంటే ప్రజలకు ఎవరైనా దిక్కున్నారంటే, ప్రజల పక్షం ఎవరైనా ఉన్నారంటే అది కేవలము కాంగ్రెస్ పార్టీనే, షర్మిలమ్మ గారే, జ్యోతి మేడం గారే, తులసిరెడ్డి, ఇంకా ఇక్కడ ఉండే లీడర్స్ మాత్రమే మేము పోరాడతాం. దానికోసం ఎంత దిగైనా మేము తెగిస్తాం. థ్యాంక్ యూ. ఎలక్షన్ల ముందర
కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి 6 పథకాలు అమలు చేస్తామని చెప్పారు. 6 పథకాలు అటర్ ఫ్లాప్ అయినాయి. వాళ్ళు మేలుకునే పరిస్థితుల్లో లేరు. అందుకు దాంట్లో భాగంగా ఈరోజు మేము తాళి బచావో అనే నిరసన కార్యక్రమాన్ని ప్లేటు గంటె పట్టుకొని వాళ్ళని నిద్ర మేలుకొల్పుతున్నాం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. లేదా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. రైతులకు 20,000 ఆర్థిక సాయం చేస్తా అన్నాడు, ఇవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా అన్నాడు, కల్పించలేదు. అదే ప్రతి మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండే వయస్సులకు దాదాపు 1,500 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు. అదే మహిళ డిగ్రీ చదివింటే 3,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా వాళ్ళందరికీ 15,000 ఇస్తా అని చెప్పాడు, ఇవ్వలేదు. ఇవన్నీ ఎక్కడ అని అడుగుతున్నాం. ఏం చంద్రన్న, ఏం పవనన్న, నరేంద్ర మోడీ గారిని అడగలేరా మీరు? పైనుంచి ఫండ్స్ తెచ్చుకోలేరా? ఈరోజు విద్యార్థులు ఎంత సఫర్ అవుతున్నారంటే, మా రాజశేఖర రెడ్డి గారి కళ ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవడం అనేది. కనీసం దాంట్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం లేనందుకు మేము సిగ్గుపడుతున్నాం. ప్రజల సమస్యలు మీకు పట్టవా? ఎంతసేపు ఉన్నా మీరు జగన్ 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 అనే తప్ప మీకు వేరే పదం లేదా? ప్రజల బాగోగులు చూడరా మీరు? బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది మళ్ళీ ఒకసారి రుజువైంది. వీళ్ళు ఏం చేసినా ఆ జగన్మోహన్ రెడ్డి ఆ బెంగళూరు నుంచి ప్యాలెస్ నుంచి రాడు, ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సావడు. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు పోరాడే లీడర్, ఏకైక లీడర్ మా అక్క రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ, మా ఏపీసీసీ రథసారథి షర్మిలారెడ్డి గారు మాత్రమే. షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో, విజయ్ జ్యోతి గారి అధ్యక్షతన, తులసిరెడ్డి గారి సలహాలతో మేము ఈ ప్రోగ్రాంను ఇంకా ఉధృతం చేసి అవసరమైతే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కూటమి ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణమే మీ నాయకుడిని పోయి మీరు అడగండి. ప్రజలకు ఆ రోజు మేము హామీలు ఇచ్చాం, మీరు నెరవేర్చండి అని అడగండి. మీకు చేత కాకపోతే తక్షణమే వెంటనే రాజీనామా చేసి మూలను కూర్చొని అని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు, రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకము రైతులకు రుణమాఫీ, కరెంటు ఫ్రీ, తర్వాత బ్యాంకులో ఉన్న బాకీలు అన్నీ ఆయన మాట ఇచ్చిన ప్రకారం చేయడం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు 100 హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు. అందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి పగ్గాలు ఇచ్చారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ఏమీ చేయలేదు. కాబట్టి 2024లో టీడీపీకి పట్టం కట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి ఆ రోజుల్లో చెప్పి ప్రజలను మోసం చేసి గద్ద మీద కూర్చున్నారు. కానీ కూర్చున్న తర్వాత కడపకు వచ్చిన ఫ్యాక్టరీలు కూడా కడప జిల్లా నుంచి తీసేసి ఆయన సొంత జిల్లాకు వేసుకోవడం జరిగింది. అలాగే ఈ స్టీల్ ఫ్యాక్టరీ చూస్తున్నాం మనము, ఎంతోమంది వచ్చారు, స్టోన్లు పెట్టుకుంటా పోయారు. కానీ కడప జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ బాగా పడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలా. కుల మతాలకు అతీతంగా కడపలో ఉండాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ రావాలా. ఈ సూపర్ 6 ప్రోగ్రాం, ఈ సూపర్ 6 ఆయన ఇచ్చిన వాగ్దానము ఫెయిల్ అయింది. కాబట్టి ఖచ్చితంగా 2029 కానీ 2027లోనే వస్తుందో అర్థం కాలేదు. ఇంకా వస్తే ఖచ్చితంగా ప్రజలందరూ ఈ తూరి అనుకుంటున్నారు, నిజంగా చెప్తున్నాను, అనుకుంటున్నారు. ఒక తూరి మన జగన్కు ఛాన్స్ ఇచ్చినాం, చంద్రబాబుకు ఛాన్స్ ఇచ్చినాము, ఈ తూరి మనము కాంగ్రెస్కు ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు కనుక కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇస్తే ప్రజలకు ఏమేమైతే అవసరమో అన్నీ మేము పూర్తి చేస్తాము. వాగ్దానాలు ఇస్తే వాగ్దానం ప్రకారం ఖచ్చితంగా మేము అమలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.